అన్న నమస్తే. నమస్కారం సార్. ఏం పేరే? నా పేరు రవికిశంకర్ సార్. రవికృష్ణ. ఎట్లుంది బిజినెస్ ఎట్లుంది? బిజినెస్ బాగానే ఉంది ఆ? ఎంత వస్తుంది రోజుకి? సార్. ఎంత వస్తుంది? రోజుకో 1000 రూపాయలు సంపాదిస్తాం. అంతేనా? ఓకే. సో మరి జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వస్తూ ఉంది ఇక. సో ఇంతకుముందు ఎమ్మెల్యే చనిపోయిండు. సో ఎట్లా ఉంటుంది ఈ పార్టీలు ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వమే ఏం డెవలప్మెంట్ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. గత సంవత్సరం 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఉంది. స్లమ్లలో ఎక్కడ ఏం డెవలప్మెంట్ చేయలేదు. నా మాత్రం తిరిగి చేసారు కానీ ఏం డెవలప్మెంట్ చేయలేదు. మరి ఇంతకుముందు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఏం చేయలేదు? ఏం చేయలేదు. చేస్తే అక్కడక్కడ చేసిండు, తూతు మంత్రంగా ఏదో చిన్న చిన్న పనులు చేసిండు. పెద్ద సమస్యలు ఏం చేయలేదు. రోడ్లు, డ్రైనేజు, ఈ వాటర్, లైట్ ఏం చేయలేదు. కానీ 3 సార్లు గెలిపించారుగా మీరు. 3 సార్లు గెలిపించిన ధనబలంతో అంగబలంతో భయపెట్టి గెలిచింది అంతే. సో మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంటుంది? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ బలపడింది. ఇక్కడ ఈ నవయువకులకు అలా అందరికీ ఒక శక్తి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ఉంది. బీదోళ్ళకి కానీ ఉన్నోళ్ళకి కానీ యూత్ కానీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని బస్సు ఫ్రీ పెట్టిండు, లేడీస్కి సన్న బియ్యం ఇస్తుండు, ఊర్లలో మొత్తం ఇంద్రం ఇల్లు ఇస్తుర్రు. సిటీలో ఇంకా వీలు కాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి మీద అందరి నమ్మకం ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 6 గ్యారెంటీలు ఏమి ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తాను, నిజమే అంటారా? 6 గ్యారెంటీలు ఉన్నాయి, అలా 4, 5 అమలు అయినాయి. 1, 2 డ్యూ ఉంది. మహాలక్ష్మి పథకం కూడా అది కూడా అమలు అయితే ఒకటేసారి కాదు కదా. 5 సంవత్సరాలు ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అవి మెల్లమెల్లగా అవుతాయి అవి కూడా. మరి నవీన్ యాదవ్ ఎట్లాంటి వ్యక్తి ఇక్కడ? నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తి. ఆయన స్వచ్ఛందంగా అన్ని కార్యక్రమాలు చేసిండు. బీద ప్రజలకు కానీ యూత్ కానీ ఎవరైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకు సహాయం చేస్తాడు. మరి బీజేపీ ఏమైనా గెలిచే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ? బీజేపీకి లిమిటెడ్ ఓట్స్ ఉన్నాయండి. బీజేపీ గెలిచే 80% ఛాన్సే లేదు. మైనారిటీ ఎక్కువ ఉంది ఇక్కడ కాబట్టి 80% ఛాన్స్ లేదు. సో ఎట్లా ఉండొచ్చు మరి పోటీ ఎట్లా ఉండొచ్చు ఈ 3 పార్టీల మధ్యలో? 3 పార్టీల కాంగ్రెస్ పై చేయి ఉంది. సెకండ్ బీజేపీ, థర్డ్ టీఆర్ఎస్ అంతే. బీఆర్ఎస్ మేమే గెలుస్తాం మా సిట్టింగ్ సీట్ అంటుంది. ఎవరున్నారు ఒకరు పేరు చెప్పండి. ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళ వైఫ్ అసలు పాలిటిక్స్ టచ్ లేదు. ఏదో సింపతి ఓట్లు పడతా అంటే కొన్ని పడుతుండొచ్చు కానీ 80% నవీన్ గారే గెలుస్తారు. మెజారిటీ రావచ్చా? 100% మెజారిటీ వస్తుంది. 25 నుంచి 30,000 మెజారిటీ వస్తుంది పక్కా కాంగ్రెస్ పార్టీ. అంటే ఎవరెవరి మధ్య పోటీ ఉండొచ్చు ఈ జూబ్లీహిల్స్లో? కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది అంతే. థర్డ్ ప్లేస్. థ్యాంక్ యూ.